హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ అలర్ట్స్ ఛానల్. హై ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి చాలా మంచి అవకాశం అయిన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. అది ఏమిటంటే విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్. ఈ ఉద్యోగాలకు ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఒక మంచి విషయం ఏమిటంటే ప్రత్యేకంగా రాత పరీక్ష ఉండదు. గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ వీడియోలో మొత్తం పోస్టులు ఎంత ఉన్నాయి, అర్హతలు ఏమిటి, ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, జీతం ఎంత ఉంటుంది, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, వయోపరిమితి ఎంత, ఎలా దరఖాస్తు చేయాలి, ముఖ్యమైన తేదీలు ఏమిటి వంటి అన్ని విషయాలను పూర్తి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా నోటిఫికేషన్ వివరాలు చూసేద్దాం. ఈ నియామక ప్రకటనను ఎన్పిసిఐఎల్ విడుదల చేసింది. ఎన్పిసిఐఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖ పబ్లిక్ సెక్టార్ సంస్థ. దేశంలో అణు విద్యుత్ కేంద్రాల నిర్వహణ మరియు అభివృద్ధి బాధ్యతలు నిర్వహించే సంస్థగా ఇది పనిచేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 330 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపిక గేట్ స్కోర్ ఆధారంగా జరుగుతుంది. అందువల్ల మంచి గేట్ స్కోర్ ఉన్న వారికి ఇది చాలా మంచి అవకాశం. ఇప్పుడు ఏ బ్రాంచ్ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చో చూద్దాం. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు విద్యార్హతల గురించి మాట్లాడుకుందాం. అభ్యర్థులు తప్పనిసరిగా బీటెక్, బిఎస్సి ఇంజనీరింగ్ లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అభ్యర్థుల వద్ద సరైన గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ నియామకానికి గేట్ 2024, గేట్ 2025 లేదా గేట్ 2026 స్కోర్లు అంగీకరిస్తారు. అంటే ఈ 3 సంవత్సరాల్లో ఏదైనా ఒక వాలిడ్ గేట్ స్కోర్ ఉంటే అప్లై చేయవచ్చు. ఇప్పుడు వయోపరిమితి గురించి చూద్దాం. జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపు ఉంటుంది. ఇప్పుడు ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం. ఈ నియామకంలో ప్రత్యేకంగా రాత పరీక్ష ఉండదు. మొదటగా అభ్యర్థులను వారి గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. అందువల్ల ఈ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారు ముఖ్యంగా గేట్ స్కోర్ మరియు టెక్నికల్ ఇంటర్వ్యూ మీద దృష్టి పెట్టాలి. ఇంటర్వ్యూలో మీ కోర్ సబ్జెక్ట్ కాన్సెప్ట్స్, టెక్నికల్ బేసిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలను పరీక్షించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సాలరీ గురించి మాట్లాడుకుందాం. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు నెలకు సుమారు 74,000 రూపాయల వరకు స్టైపెండ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయ్యాక సైంటిఫిక్ ఆఫీసర్ బై సి పోస్టులో నియమిస్తారు. ఆ తర్వాత నెలకు సుమారు 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు జీతం మరియు ఇతర సదుపాయాలు పొందే అవకాశం ఉంటుంది. అదనంగా డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్ బెనిఫిట్స్ మరియు ఇతర టీఎస్యు ప్రయోజనాలు కూడా ఉంటాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగం కావడం వల్ల మంచి జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. NPCIL careers https://www.npcilcareers.co.in?UTM_. Thanks for watching. Please do like, share, and don't forget subscribe.